Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు మీరు? చీజీ వెజ్ కుర్మా అండి. చీజీ వెజ్ కుర్మా. yes. ఓహో, జనరల్ గా చీజీ ఐటమ్స్ అంటే ఎక్కువ మనకి అంటే స్నాక్ లో లేదంటే చైనీస్ ఐటమ్స్ లో వాటిలో ఎక్కువ పోతూ ఉంటుంది. కుర్మా కూడా చీజీగా చేసుకోవచ్చా? అయితే అంటే చాలా మందికి అంటే మెయిన్ గా ఏంటంటే చిన్నపిల్లలకి చీజ్ అనగానే చాలా ఇష్టం కదా. అవును. సో అలా కొంచెం మనం దీంట్లో కూడా కొంచెం యాడ్ చేస్తే హ్యాపీగా తీసుకుంటారు. అంటే మంచి టేస్ట్ గా కూడా వస్తుంది డిష్ అనేది. ఓకే ఓకే అండి. మరి చీజీ వెజ్ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చీజీ వెజ్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ అరకప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు అరకప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు అరకప్పు, తరిగి ఉడికించిన బీన్స్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, చీజ్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం మసాలా దినుసులు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. పోపులో వేసుకుంటున్నామా? అవునండి. ఓకే. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, ఓకే, 2 లేదా 3 యాలకులు, లవంగాలండి. ఓకే. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీంట్లో టొమాటో పేస్ట్ అట్లా ఏం వాడుకోవట్లేదా రాజుగారు? లేదండి. ఓకే. సో చీజ్ అది యాడ్ చేస్తున్నాం కదా, సో కొంచెం మనం వేసుకునే పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఓకే, సో ఆ మాత్రం అనేది సరిపోతుందండి. ఎక్కువ ఆ టొమాటో పులుపు ఎక్కువైనా కూడా మళ్ళీ మనకి ఆ చీజ్ని కొంచెం అంటే చీజ్ని కొంచెం మనం ఎక్కువగా ఎంజాయ్ చేయలేము. ఓకే ఓకే. దీంట్లో కొబ్బరి గసగసాల పేస్ట్. ఓకే. సో ఇంక ఇది మనకి గ్రేవీలా వచ్చేస్తుంది. ఎస్. దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో దీంట్లో చీజ్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసీగా లేకుండా ఉంటేనే బాగుంటుంది మనకు. కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది. అంటే ఆ చీజీ ఫ్లేవర్ లో బాగుంటుంది. ఓకే ఓకే. సో కాస్త వేగితే ఎలాగో కూరగాయ ముక్కలన్నీ ఉడికించేసి పెట్టుకున్నట్టున్నాం కదా. ఎస్. సో అవి డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇక్కడ మసాలా వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతి ఒక్కరూ కూడా తమకి ఏది లేదో దాని గురించే ఎక్కువగా ఆరాటపడతారు. నేను ఏ విషయం గురించి చెప్తున్నానంటే, బాగా సన్నగా ఉన్నారనుకోండి, బాగా లావు అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. అలాగే లావుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తే స్లిమ్గా తయారవుతామా, ఎలా సన్నబడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు సన్నగా ఉన్న వారి విషయానికి వస్తే, బాగా సన్నగా ఉన్న వాళ్ళు లావుగా తయారవ్వాలి, కాస్త హెల్దీగా కనిపించాలి అంటే ప్రతిరోజు రాత్రి భోంచేసిన తర్వాత అరటి పండులో కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా పెరుగు కలుపుకొని కనుక రాత్రి భోంచేసిన తర్వాత తీసుకుని పడుకున్నట్లయితే బాగా లావు అవుతారు, అలాగే హెల్దీగా కూడా తయారవుతారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఓకే, అలాగే ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు. ఓకే. సో ఇంకా మిక్స్డ్ వెజ్ కాబట్టి మనం మన చాయిస్ నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్ అండి. సో అలాగే ఉడికించిన బీన్స్ అండి. సో క్యాప్సికమ్, కార్న్, బఠానీ పిల్లలకి అలా చీజ్ తో పాటు అలా గింజలు ఉంటే కూడా నచ్చుతుంది కదా. కొద్దిగా వాటర్ ఇస్తారా? సరిపోతుంది. ఓకే అండి. సో ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు పెరుగు, సో మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే కొంచెం పుల్లగా పెరుగు అయితే బాగుంటుంది.
ఎలాగో ఇందులో టొమాటో కూడా లేదు కదా, కొంచెం ఆ Yes. పెరుగు టేస్టే మనకి తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో కొద్దిగా ధనియాల పొడి, ఓకే. కొద్దిగా గరం మసాలా పొడి అండి. సో జనరల్గా కుర్మా అంటే మనం ఇట్లా ప్లెయిన్ చేసుకుంటే మనం పొద్దునే చేసుకున్నా ఇప్పుడు సాయంత్రం వరకైనా మనకి ఆ కన్సిస్టెన్సీ అది అలాగే ఉంటుంది కదా రాజు గారు. అవునండి. ఇప్పుడు ఇలా చీజ్ యాడ్ చేసుకునేటప్పుడు ఎలా అంటే మనము వేడివేడిది అప్పటికప్పుడు తినేస్తే బాగుంటుందా? బాగుంటుంది. అంటే కొంచెం అంటే అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా అంటే మిగిలిపోతే సో సర్వ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం వేడి చేసుకోవాలి. చీజ్ కాబట్టి Okay, కొంచెం వేడి చేసుకుంటే మనకి సేమ్ మీరు చెప్పినట్టుగా సేమ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ గా ఓకే. చీజ్, సో యూజువల్ గా మనకి ఎప్పుడు కూడా అంటే ఇలాంటి మసాలా ఐటమ్స్ లో చీజ్ ఫ్లేవర్ అనేది మనం అసలు వాడము. ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది. దట్టు చీజ్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటున్నాం కదా, అవునండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందేమో. ఇది ఇప్పుడు రైస్ కి బాగుంటుందా రాజు గారు, లేకపోతే రోటీస్ లాంటి వాటిల్లోకి అయితే కొంచెం ఎక్కువ బాగుంటుందా? రైస్ తో కూడా తీసుకోవచ్చు అండి, బట్ ఎక్కువ మటుకు రోటీస్. ఓకే ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే. చీజీ వెజ్ కుర్మా రెడీ అండి. వావ్, వేడివేడిగా చీజీ వెజ్ కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజీ వెజ్ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బీన్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చీజీ వెజ్ కుర్మా రెడీ. ఓకే అండి, మరి చీజీ వెజ్ కుర్మా తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. కుర్మా ఫస్ట్ టైం చీజ్ కాంబినేషన్ లో చీజ్ కూడా బాగా కనిపిస్తుంది, అంటే గ్రేవీలో కలిసిపోయింది. అవును. చాలా బాగా వచ్చింది. పుట్టి కూడా తినేయాలనిపిస్తుంది కదా. Yes. అంటే కొంచెం ఆ స్పైసీ తర్వాత మసాలాలు అవన్నీ కొంచెం తగ్గించాం కదా. వెజిటబుల్స్ కి కూడా బాగా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి. అంటే ఎక్కువ గ్రేవీలో మనకి చీజ్ మిక్స్ అయిపోవటం మూలన యూజువల్ గా మనం స్నాక్స్ తో తింటే ఆ పైన చీజ్ పై లేయర్ ఒకటే తెలుస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ గా మొత్తం గ్రేవీ మొత్తం పట్టేసింది. చాలా టేస్టీగా ఉంది. అంటే ఆ వెజిటబుల్స్ అన్ని కూడా జ్యూసీగా, గ్రేవీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో. అంటే యూజువల్ గా ఎప్పుడు ఆ కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకుంటే దాని టేస్ట్ ఎక్కువగా తెలిసేది కుర్మాలో, కానీ ఇక్కడ ఏంటంటే మనం చీజ్ అంతా దాంట్లో మెల్ట్ అవటం వల్ల చీజ్ కి కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. అవునండి. అది దానికి మిక్స్ అయ్యి ఒక మంచి డిఫరెంట్ కాంబినేషన్ లా ఉంది రాజు గారు. చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ. సో చూసారు కదండి, చాలా బాగుంది చీజ్ తో ఇలా కుర్మా. మీరు కూడా ట్రై చేయండి వెజిటబుల్ కాంబినేషన్ లో. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది పెదవులు ఎండిపోయినట్లుగా, పొడిబారిపోయినట్లుగా ఉంది, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే రాత్రి పడుకోబోయే ముందు కొత్తిమీరని రసంలాగా చేసుకుని ఈ కొత్తిమీర రసాన్ని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది, అలాగే పెదవులు కూడా ఎర్రగా తయారవుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు వాళ్ళ చేతి వంటని మనకి చేసి చూపించడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ రుచికరమైన వంటల్ని చూద్దాం. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అశోక్ నగర్ నుంచి. అశోక్ నగర్ నుంచి. ఓకే. హలో అండి. మీ పేరేంటి? నవ్యశ్రీ. నవ్యశ్రీ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. ఫ్రెండ్స్ అండి. వెరీ గుడ్. సో మరి ఇద్దరు మంచి వెరైటీస్ నేర్చుకుని వచ్చారా? నేర్చుకున్నాను. వెరైటీగా ఈ రోజు ఆడియన్స్ అందరికి చేసి చూపించడానికి. సో ఏం ప్రిపేర్ అయ్యారు లక్ష్మి గారు? నేను టమాటా బిర్యానీ చేస్తున్నానండి. టొమాటో బిర్యానీ.
ఓ జనరల్ గా వెజిటేబుల్స్ తో చేస్తూ ఉంటారు కదా. చికెన్ బిర్యానీ చేస్తారు కదండి, ఇలా వెజ్ బిర్యానీ కూడా బాగుంటుందండి. చికెన్ బిర్యానీకి టమాటో బిర్యానీ కాంబినేషన్ పెట్టారనమాట. ఓకే, ఇలా పిల్లలు బాగా ఇష్టపడతారండి, బాగా ఇష్టంగా తింటారా? ఓకే, మీరేం ప్రిపేర్ అయ్యారండి? మష్రూమ్ కాజు మసాలా. మష్రూమ్ కాజు మసాలా బాగుంది, బిర్యానీకి కాంబినేషనా? ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇద్దరు మీరు చేస్తారా? ఓకే ఓకే, మరి మష్రూమ్ కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, జీడిపప్పు అరకప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నవ్యశ్రీ గారు మొదలు పెడదామా? ఫస్ట్ పాన్ లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో మష్రూమ్స్ ఏమైనా ముందు కొంచెం హాట్ వాటర్ అలా వేసి తీసి పెట్టుకున్నారా, లేకపోతే డైరెక్ట్ గా వేసి? ఇక్కడ ఆనియన్స్ వేసి ఇది వేగేలోపు అక్కడ పెట్టుకున్నాం. బాయిల్ చేయాలా? సో పెడదామా ఇది కూడా? నీళ్ళేనా ఇందులో? వేయండి. సో ఇది మష్రూమ్స్ బాయిల్ చేసుకోవడానికి. అవును, కొంచెం ఇది మరిగాక వేద్దామా? బాగా వేడయ్యాక వేద్దాం. ఓకే, ఇందులో ఆనియన్స్ వేద్దాం. నెక్స్ట్ ఏం వేద్దాం? పచ్చిమిరపకాయలు. సో కారం ఇంతే అన్న ఇవేనా, లేకపోతే మిర్చి పౌడర్ కూడా? మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలండి. ఓకే, సో మష్రూమ్ కాజు మసాలా అన్నారు కదా, కాజు ఎలా మనం పేస్ట్ చేసుకోవాలా? టమాటా కాజు పేస్ట్ చేసుకోవాలి, టొమాటోతో కలిపేసేసి. ఓ, సో నీళ్ళు వేడయ్యాయి కదా, మష్రూమ్స్ వేసేసుకుందామా? ఓకే, మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. ఒక నిమిషం మూత పెట్టేనా? అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. 5 minutes బాయిల్ అవ్వాలి. ఓకే, దీంట్లో దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, చిటికెడు. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి? రోటీ ఐటమ్స్ కి దేనికైనా బాగుంటుందా? ఓకే, సో టొమాటో అది కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ పేస్ట్ చేసుకున్నాం? డైరెక్ట్ పేస్ట్ చేసేసుకున్నారు. జీడిపప్పు కొంచెం నానబెట్టేసుకుంటే? జీడిపప్పు మాత్రం 2 hours ముందు నానబెట్టాం, పెట్టి సాఫ్ట్ అవుతుంది మనకి, పేస్ట్ చేసుకున్నాం. ఓకే, సో మీకు ఇలా వెరైటీగా వంటలు చేయడం ఇష్టమా? అప్పుడప్పుడు చేస్తుంటాం. అప్పుడప్పుడు. మీరేంటి వర్కింగ్ ఏమన్నా? హౌస్ వైఫేనా? మీ వారేం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరేమిటి? తిరుపతిరావు. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఫస్ట్ పాప 6 years, రీసెంట్ గా బాబు 6 months. 6 months. ఓ బాగుంది, 6 years 6 months. పేరు పెట్టారా మీ బాబుకి? పెట్టాం. పాప పేరు నైనిశ్రీ, బాబు పేరు హర్షవర్ధన్. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో నవ్యశ్రీ గారి ఫ్రెండ్స్ అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. సో మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? 5 years. 5 years నుంచి. ఒక దగ్గరే ఉంటారా? పక్కనే ఉంటారు. ఓకే, కాజు టమాటో పేస్ట్ చేసుకున్నాం. ఇవి సరిపోతాయండి? ఇంకొంచెం ఉడకాలా? ఒక 2 minutes ఇంకొంచెం ఉంచుదామా? ఇది మీ ఐడియానేనా? ఇలా టొమాటో ఇంకా కాజు కలిపేసి పేస్ట్ వేస్తే బాగుంటుందని ఎక్కడైనా చూసారా? మా ఐడియా, మేము చేస్తుంటామండి. మీరు చేస్తుంటారా? ఇది మష్రూమ్ చేస్తుంటారా? చేస్తుంటాం. ఓకే, చాలా మందికి ఎందుకంటే మష్రూమ్ కూడా ఇష్టం ఉండదు కదా ఎక్కువ. మా హస్బెండ్ ప్యూర్ వెజిటేరియన్. మీ హస్బెండ్? మీరు నాన్ వెజిటేరియన్? ఓ, సో అప్పుడు ఎలా? ఆయన కోసం మష్రూమా? అవును. మీకు మేము చికెన్లు మటన్లు మీరు అన్ని తినేస్తుంటారు హ్యాపీగా? అవును, అప్పుడప్పుడు. ఇందులో కొంచెం వాటర్ వేద్దామా? కొంచెం చాలు. అవి ఆఫ్ చేసేయండి. సో ఈ సేమ్ గ్రేవీ కాంబినేషన్ లో మనం వేరే వెజిటబుల్స్ తో కూడా కర్రీస్ చేసుకోవచ్చేమో కదా? అవునండి. సో ఎలా కాలక్షేపం చేస్తుంటారండి మీరు? అంటే రెగ్యులర్ గా ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా వంటల గురించి, పక్కింటి వాళ్ళ చీరల గురించి, ఇలాంటివన్నీ? అన్ని ఉంటాయా? ఇంకా ఉన్నారా మీకు ఫ్రెండ్స్? మీ అపార్ట్మెంటా మీరు? ఎలా ఇండిపెండెంట్ హౌస్? ఓ, చాలా మంది ఉన్నారా? కిట్టి పార్టీలు ఇలాంటివన్నీ ఉన్నాయా? గుడ్, ఉండాలి. ఉంటాయి కదండి లైఫ్ లో, కొద్దిగా చేంజ్ ఉంటుంది. లేకపోతే రెగ్యులర్ గా కనుక ఎట్లనో ఇంట్లోనే అలా ఉండేది కనుక
అప్పుడప్పుడు అలా అందరినీ కలుస్తుంటే మంచి టైం టైం పాస్ అవుతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది గ్రేవీది. కొంచెం కారం. కొంచెం స్పైసీగా తింటారా మీరు? అవునండి. అవునా? కొంచెం సాల్ట్. ఓకే ఓకే, మంచి రిచ్గా. ధనియాల పౌడర్. సో మష్రూమ్ మనం ఫైనల్గా యాడ్ చేసుకోవటమేనా దీంట్లో? అవును. కొంచెం కుక్ అయిన తర్వాత గరం మసాలా. ఓకే, బాయిల్ చేసుకున్న మష్రూమ్ ఇప్పుడు వేసుకుందాం. మనం మష్రూమ్ కాజు మసాలా అని చెప్పాం కదా, కొంచెం కాజు కూడా యాడ్ చేసుకుందాం. సో ఫైనల్గా ఇంకొంచెం జీడిపప్పు. ఓకేనా? ఓకే, ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక 5 minutes మూత పెట్టేద్దాం. సో ఫైనల్గా కొద్దిగా మష్రూమ్కి కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే ఇంకా మనకి రెడీ అన్నమాట. రెడీ, టేస్ట్గా ఉంటుంది. ఓకే, సో ఒక 1 minute అలా ఉంచుతామా? ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా ఆల్రెడీ చాలా ఎక్కువ కుక్ అయింది కదా, సో వెయిట్ చేద్దాం. సరిపోతుందా? మంచి స్మెల్ వస్తుందండి. గరం మసాలా మీరే చేసుకుందా, కొనుక్కున్నదా? మా అమ్మగారు చేస్తారు. ఓ, మీ అమ్మగారు చేస్తారా? భలే చేశారు తెలుసా. అంటే ఇప్పటిదాకా వేసినవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ గరం మసాలా స్మెల్ ఒకటి మూతే కానీ మంచి ఇది వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేద్దామా? ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చేయండి. దీంతో పాటు ఆనియన్స్ అండ్ క్యారెట్. బాగుంటుందా? ఓకే, మష్రూమ్ కాజు మసాలా రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. వేడివేడిగా మష్రూమ్ కాజు మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ కాజు మసాలా తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, టొమాటోలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగాక మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన మష్రూమ్స్, జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కాజు మసాలా రెడీ. మష్రూమ్ కాజు మసాలా తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుందండి. బాగుంది, నైస్, మంచి క్రీమీగా కొంచెం రిచ్గా ఉంది. మసాలా ఘాటు కూడా తెలుస్తోంది. అంటే చివరిన యాడ్ చేసిన గరం మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా బాగున్నాయండి. సో టేస్ట్ బాగుంది, టెక్స్చర్ బాగుంది, అన్ని కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. నైస్. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది కర్రీ. సింపుల్ గా చేసుకోవచ్చు కానీ చాలా వెరైటీగా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వయసుతో పాటు ముఖం మీద ముడతలు అనేది అందరికీ సహజమే. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ చిట్కా కూడా ట్రై చేయండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏం లేదండి, క్యాబేజ్ని జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఈస్ట్ అలాగే కొద్దిగా తేనె కలుపుకొని మొత్తం అంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి అంతా కూడా బాగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి. ఫేస్ అందంగా, ఆకర్షణీయంగా, యంగ్గా కనిపిస్తుంది. ఓకే అండి, మరి మష్రూమ్ తో ఒక టేస్టీ వంట చూసేస్తారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా? రెడీ అండి. టొమాటో బిర్యానీ కదా మీరు అంది? ఓకే,
ఓకే, మరి టొమాటో బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే, మరి టొమాటో బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, సో మొదలు పెడదామా లక్ష్మి గారు? ఓకే అండి, ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. కొంచెం వేడైనాక కరిగిపోయినాక ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె, ఆయిల్. చెక్క, సో మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. లవంగిలు, చెక్క, యాలకులు. ఓకే, కొంచెం వేడైనాక ఆనియన్స్ వేయాలండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. టొమాటో అంటే జస్ట్ టొమాటో పీసెస్ లాగా వేసేసుకోవటమేనా? కట్ చేసి అలా ఏం అక్కర్లేదు. ఏమక్కర్లేదు. ఓకే, సో కొంచెం పెద్ద పీసెస్. అవునండి. సో బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే, చిటికెడు. కొంచెం కారం వేసుకోవాలండి. ఓకే, సో సరిపోతున్న కారం ఇంతే. పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, సరిపోతాయి. ఓకే, ఆలుగడ్డ వేసుకోవాలండి. సో బంగాళదుంప. సో ఇవి పచ్చి ముక్కలే యాడ్ చేసేసుకుంటాం. పచ్చి ముక్కలు వేసి ఇప్పుడు ఎలా మనం ఎసరు వేసి కొన్ని వాటర్ ఉడికించుకోవాలండి. వేసి ఓకే, పచ్చి బఠానీలండి. టొమాటో బిర్యానీ అని మరి ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నారు? మళ్ళీ మిక్స్డ్ అయిపోతుందిగా. లేదండి, టేస్ట్ బాగా వస్తుందండి. టేస్ట్ బాగా వస్తుందనా? పిల్లలు ఊరికే టమాటా రైస్ అట్లా చేస్తే తిన్నారు కదండి, ఇట్లా అన్ని యాడ్ చేసుకుంటే బాగా వస్తుందండి. ఓకే, కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఆ కూరగాయ ముక్కలు ఉడికితే మనము టమాటో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటో కొద్దిగా ఆలుగడ్డ వేసాం కదండి, కొంచెం ఉడకాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అవును, కొంచెం దీనికి వాటర్ ఏమైనా కావాలండి. వేయనా? ఉండండి ఒక నిమిషం. టమాటో కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాను. సో టమాటో ముక్కలు కూడా బాగా మెత్తగా ఇదైపోవాలా మనకి? మెత్తగా అవ్వాలండి. కనిపిస్తుంటే బాగుంటుంది, కానీ పిల్లలు అట్లా అయితే కొంచెం తిన్నారు కదండి, అందుకని కొంచెం మగ్గిపోవాలండి. ఓకే, సో ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నా, అన్నీ కొంచెం మగ్గుతాయి కదండి, సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు మీరు అక్కడ అంటే ఉడికించేసిన అన్నం పెట్టారు కదా, హాఫ్ బాయిల్డ్ అండి. సో ఇప్పుడు మనము జనరల్ గా అయితే ఇలా ఎసరు వేసి డైరెక్ట్ బియ్యం వేసి అట్లా చేస్తారండి. కానీ టమాటా రైస్ కనుక, టమాటా బిర్యానీ కనుక అట్లా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. అట్లా అయితే కొంచెం మెత్తగా వస్తుంది, మెత్తగా అయిపోతుంది బిర్యానీ. ఇట్లా అయితే బాగా వస్తుంది చూడటానికి. సో కొంచెం మెత్తగా ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చండి. ఓకే ఓకే. సో మీ పిల్లలు టమాటో ఇలాంటివన్నీ తినరా, అందుకని ఇలాగన్నీ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసి అప్పుడు తింటారండి. బిర్యానీ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేస్తానండి. బిర్యానీ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. అలాగే అందులో
Vegetables. తినరు కదండి, అందుకని బిర్యానీలో వెజిటేబుల్ వేసేస్తే తింటారండి ఇష్టంగా. ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. వెరీ గుడ్. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు. బాబు పాప. బాబు పాప ఏం చదువుతున్నారు? బాబు పేరు ఉదయ్ కిరణ్ అండి, 5th క్లాస్ చదువుతుండు. పాప పేరు సుష్మిత, 1st క్లాస్ చదువుతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తూ ఉంటారు. పేరేమిటి? వేణు భూస్తుంటాం. మరి మీకు ఎలా కాలక్షేపం ఇంట్లో వీళ్ళందరూ ఇదిగోండి ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఉంటారు కదా, టీవీ ఉంది, ప్రోగ్రామ్స్ వస్తాయి, వంటల ప్రోగ్రామ్ వస్తాయి, ఇవే టైం పాస్ అయిపోతుంది. వంటల ప్రోగ్రామ్స్ చూసి వంటలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఇంటి దగ్గర చాలా నేర్చుకున్నానండి, అభిరుచి చూసి. అవునండి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమి యాడ్ చేద్దాం ఇందులో? వాటర్ వేసేసి. వాటర్ వేద్దామా? కొంచెంసేపు మగ్గినవండి, చూసుకోండి. సరిపోతాయా? చాలండి. ఇలా మూత పెట్టేసుకుందామండి. సో ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోతే అన్నం యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలండి. చూసుకోండి దీనికి ఎంత సరిపోతుందో. సో ఫైనల్ గా కొంచెం ఆ వెజిటబుల్స్ లో కూడా రైస్ మగ్గితే మనకి టేస్ట్ అంతా దీనికి పట్టేస్తుంది కదా. గరం మసాలా అన్ని యాడ్ చేశారా? చేస్తానండి ఫైనల్ గా. బాయిల్ చేసుకున్నాం కదండి, మళ్ళీ మగ్గనివ్వాలి. సో దీనికి కాసేపు మగ్గనివ్వాలి. ఓకే, మూత పెట్టేసుకోవాలండి. సో కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరిపోతే అప్పుడు మనము ఫైనల్ గా మసాలా యాడ్ చేసేసుకోవచ్చు కదా. చూద్దామండి. చూద్దామండి. దగ్గర పడిందండి. ఓకేనా. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందామండి. సో యూజువల్ గా మనం బిర్యానీలో టమాటా వేసుకోం కదా. వేసుకోరండి, కానీ ఇలా వేసుకున్నా కూడా చాలా టేస్ట్ గా వస్తుందండి. గరం మసాలా. ఓకే, దీంట్లోకి ఏంటి కాంబినేషన్? ఏం కూర ఉంటే బాగుంటుంది? కూర అంటే కూర కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇందులో అన్ని వెజిటేరియన్ ఉన్నాయి కనుక ఇలానే తినొచ్చండి. ఒట్టివైనా తినేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ యాడ్ చేస్తాం. తీసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 5 minutes మూత పెట్టి ఉంచేసుకోవాలండి. సో ఇప్పుడు తీసేసుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు కొత్తిమీరతో ఓకే అండి. రెడీ అయిపోయిందా? అయిపోయిందండి. టమాటా బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో బిర్యానీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం సగం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో బిర్యానీ రెడీ. ఓకే అండి, మరి టమాటో బిర్యానీ కూడా రెడీగా ఉంది వేడివేడిగా. ఇంకా టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్ ఎవరో డిసైడ్ చేసేస్తారు రాజుగారు. సో రాజుగారు, టమాటో బిర్యానీ బాగుంది. థ్యాంక్ యూ. వేడివేడిగా తింటే ఆ బిర్యానీ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తారు కదంటే ఆ బిర్యానీ లాగా చాలా బాగుంది. మరి రాజుగారు డిసైడ్ చేస్తారు ఇవాళ విన్నర్ ని. సో ఏది ఎలా ఉంది అనేది కూడా
మనకి రాజు గారు చెప్తారు. సో రాజు గారు ఇద్దరు కూడా బాగా చేశారండి. అంటే ఈ రెండింటి కాంబినేషన్. సో ఇక్కడ ఈ బిర్యానీకి తను చేసిన మష్రూమ్ కాజు కాంబినేషన్లో చేసింది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, మంచి టేస్ట్ కూడా మెయింటైన్ చేశారు. సో రెండిట్లోకి కొంచెం బెటర్గా మష్రూమ్. ఓకే, దీంట్లో అంటే మనం టమాటో బిర్యానీ అనుకున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసి, లేకపోతే కొంచెం వెజిటబుల్ క్వాంటిటీ తగ్గించేస్తే కొంచెం బాగుంటుందండి. ఓకే, సో అంటే వెజిటబుల్స్ కూడా కొంచెం ఎక్కువ అయిపోయాయి. ఓకే, కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సో విన్నర్ అయితే నవ్యశ్రీ గారు అన్నమాట. ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో నవ్యశ్రీ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. సో లక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ చేతివాడి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి మనకు బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది, శరీరంలో నుంచి శక్తి అంతా ఎవరో లాగేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే భోజనానికి మధ్య గ్యాప్ ఎక్కువగా వచ్చినప్పుడు కూడా చాలా టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే బలం రావాలి అంటే, వెంటనే కాస్త శరీరం శక్తిని పుంజుకోవాలి అంటే ఒక అరటిపండు తిన్నామనుకోండి, వెంటనే శరీరానికి తగిన బలం అనేది వస్తుంది. ఈ అలసట, ఈ నీరసం అనేవి కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం టేస్టీ వెరైటీ చేయబోతున్నారు? నగెట్స్ చేస్తున్నానండి. నగెట్స్ పన్నీర్తో. ఓ పన్నీర్ నగెట్సా? అవునండి. సో ఓన్లీ పన్నీర్ యూస్ చేసి మనం ఇవి చేసుకోవచ్చు. బేస్ ఉంటుంది మనకు. ఓకే. సో దాంట్లో అంటే పన్నీర్ మనకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మరి పన్నీర్ నగెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, పిజ్జా మసాలా 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి నగ్గెట్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొంచెం సింపుల్ గానే ఉంటుంది. ఓకే. సో ముందుగా మనం ఏంటంటే ఉడికించుకున్న బంగాళదుంపను మెత్తగా మెది పెట్టేసుకున్నాం, లేదా తురిమేసుకున్నా పర్లేదు. సో మనకి బంగాళదుంప బేస్ లాగా యూజ్ అవుతుంది. అవునండి. పన్నీర్ ఒకటి అంటే మనకి ఉండి చుట్టుకోవటం ఏమి విడిపోతుంది. డీప్ ఫ్రై చేస్తాం కదా నగ్గెట్స్, విడిపోతుంది. ఓకే. సో దీంట్లో ముందుగా బంగాళదుంపలు. సో నగ్గెట్స్ లో కూడా కంపల్సరీ అట్లీస్ట్ అంటే ఒక బంగాళదుంప అయినా వేస్తారేమో కదా? yes కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆ కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఆ షేప్ అంత బాగా వస్తుంది. ఎస్. సో దీంట్లో పన్నీర్ తురుము. ఓకే. దీంతో పాటు కావాల్సితే కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది చాయిస్ వాళ్ళది. ఓకే. సో దీంట్లో సీజనింగ్ అండి. ఓకే. సరిపడా ఉప్పు. అలాగే దీంతో పాటుగా కొంచెం వెజిటేబుల్స్ కూడా ఉంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. సో అలా అయినా కూడా తీసుకోవచ్చు. పన్నీర్తో పాటుగా సన్నగా కట్ చేసేసుకొని అలాగే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, బాయిలింగ్ కాకుండా. సో ఇలాగ డీప్ ఫ్రై అప్పుడు కొంచెం వేడి తగులుతుంది కదా, అక్కడ సరిపోతుంది. సో కొంచెం అలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే బెటర్ ఏమో మనకి. కొద్దిగా బీన్స్, క్యారెట్, ఇట్లా కాలీఫ్లవర్ కానీ, కొద్దిగా మిరియాల పొడి అండి. ఓకే. దీంట్లో కార్న్ ఫ్లోర్, అలాగే మైదా అండి. ఓకే. కొద్దిగా పిజ్జా మసాలా వేస్తున్నాం, అవైలబుల్ ఉంటే వేసేసుకోవచ్చు, లేకపోతే మన లోకల్ టైప్ లో మనకు కొంచెం గరం మసాలా కానీ, జీలకర్ర పొడి కానీ సో మనకు అందుబాటులో ఉంటే వేసేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఈజీగానే మార్కెట్ లో దొరుకుతుంది. సో చాలా మంది కూడా ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి సీజనింగ్స్ అన్ని కూడా చాలా రకాలు అవైలబుల్ గా ఉంటున్నాయి. ఎస్. బ్రెడ్ పౌడర్ అండి, ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో మొత్తం మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో టోటల్ గా ఒక దీనిలాగా వచ్చేస్తే మనకి నగెట్స్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం, అంటే ఇది మనం చేసేసుకునేంత వరకు అది కూడా వేడి అవుతుంది మనకు. సరే రాజు గారు, మీరు అది రెడీ చేస్తుంటారా? మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే. ఇక్కడ రాజు గారు ఇది రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
బాదం పలుకుల్ని రోజు తింటే శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కానీ బ్యూటీ విషయానికి వస్తే కూడా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. ఏం లేదండి, బాదం పలుకుల్ని తీసుకొని పాలలో వేసి బాగా మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసుకుని ముఖమంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చర్మం అంతా చాలా కాంతివంతంగా, క్లీన్గా, అందంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. మనం అన్ని పౌడర్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి మోస్ట్లీ దీంట్లో ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుందేమో కదా. బాగుంటుందండి. అంటే కార్న్ఫ్లోర్ వేసాం, మైదా వేసాం, కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా వేసాం కదండి. యా, సో ఇంకొంచెం కూడా అంటే సేఫ్ సైడ్ లో అనుకుంటే బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసుకోండి మనం, ఫ్రెష్ బ్రెడ్ ని. ఆ మధ్యలో ఉంటుంది కదా వైట్ పార్ట్, దాన్ని కూడా కొంచెం మిక్సీ పట్టేస్తే కొంచెం లైట్ పౌడర్ గా ఉంటుంది. అవునవును, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక బౌల్ లో మిక్స్ చేసుకుందామండి, కొంచెం బ్యాటర్ లా చేసుకుందాం. వాటర్ లో కలుపుతారా? ఎస్. ఒక ప్లేట్ లో బ్రెడ్ పౌడర్, దీంట్లో మళ్ళీ తర్వాత మనం రోల్ చేసుకుంటాం. సో నగ్గెట్స్ కూడా కొన్ని రకాల, అంటే వెజ్వి మనకి అలా పైన క్రంచీగా తగులుతూ ఉంటాయి కదా చాలా. ఎస్ అండి. సో నేను ఒక పని చేస్తానండి. సో ఈ ప్లేట్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. సో బ్రెడ్ పౌడర్ తర్వాత యాడ్ చేస్తాను, అంటే కొంచెం రెక్టాంగిల్ షేప్ లో తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో స్ప్రెడ్ చేసి కట్ చేసుకుంటానికా? ఎస్ అండి. ఓకే. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇంకా మనం పైనుంచి కూడా మళ్ళీ ఆ కార్న్ఫ్లోర్ అది అద్దాం కాబట్టి ఇంకా విడిపోయే ఛాన్సెస్ అసలు ఉండవేమో కదా. చాలా తక్కువ. సో ఇప్పుడు దీంట్లో బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ దీంట్లో ఒక్కొక్కటి కొంచెం ఇలా డిప్ చేసేసి ఓకే జస్ట్ ఇలా రోల్ చేసేసుకోవడం. ఓకే, ఒక్కొక్కటిగా ముందు అలా అన్ని రెడీ చేసి పెట్టుకుని అన్ని ఎట్ ఏ టైం వేసేసుకుంటే మనకు ఈవెన్ గా ఫ్రై అవుతాయి. ఓకే. సో దీంట్లో రోల్ చేసిన తర్వాత కూడా ఒకసారి కొంచెం చేతిలో మనం కొంచెం ఇలా టాస్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం వెళ్ళిపోతుంది, లేకపోతే మనకు ఆయిల్లో అదంతా కూడా వచ్చేస్తే డార్క్ అయిపోయి ఆయిల్ కొంచెం డార్క్ అవుతుంది మనకి. సో యాక్చువల్గా అది వరకు మనకు వచ్చిన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా చెప్పారు, కాసేపు ఇది చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అప్పుడు ఇంకా అసలు మనకి ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. సో బ్రెడ్ క్రమ్స్ బాగా క్రంచీగా వస్తాయి, అలాగే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. సో కొంచెం మనకి థిక్గా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్ లో మనం కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందేమో కదా. లో ఫ్లేమ్ కావాలండి, అంటే వేసిన తర్వాత కూడా కాసేపు మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే కొంచెం సెట్ అవుతాయి. సో అప్పుడు మనం కొంచెం టర్న్ చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో కొంచెం స్లోగా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఒక్కసారి నేను టర్న్ చేస్తాను. ఓకే. ఇంకా కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. క్యారెట్ తీసుకున్నాను. లీఫ్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే, బేస్ తీసేస్తున్నాండి. సో ఇక్కడ షేప్ ఇస్తున్నాను, స్ట్రేట్ అండ్ స్లాంట్. ఓకే, రెండు వైపులో కూడా తీసేసుకోవచ్చు అండి.
మంచి కలర్ వచ్చాయి. ఎస్. సో వీటిని స్లైసెస్లో కట్ చేస్తున్నాను. ఈ వేడి వేడి నగ్గెట్స్ కి మంచి Dip టొమాటో ఏదైనా కెచప్ అలా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్. ఓకే ఓకే, పన్నీర్ నగ్గెట్స్ రెడీ అండి. సూపర్. వేడివేడిగా పన్నీర్ నగ్గెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ నగ్గెట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్, పిజ్జా మసాలా, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నగ్గెట్స్ లా చేసుకోవాలి. తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ నగ్గెట్స్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ నగ్గెట్స్ రెడీగా ఉన్నాయండి. అసలు చూస్తుంటేనే నాకు తెలుసు అందరికీ నోరు ఉడుతున్నాయి కదా, చాలా సాఫ్ట్ గా. నగ్గెట్స్ లో ఉన్న స్పెషాలిటీ అది. సో చాలా బయట చూస్తే క్రంచీ క్రంచీగా, వెరీ టేస్టీ. యూజువల్గా మనము వెజిటబుల్ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే ఆ వెజిటబుల్స్ కొంచెం వేగి కొద్ది గట్టి పడతాయి కదా, అవునండి, కొంచెం నగ్గెట్స్ కాస్త గట్టిగా అనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే పన్నీర్ వేసుకున్నాం, అన్ని కొంచెం సాఫ్ట్ గానే, అంటే పొటాటో కానివ్వండి, పన్నీర్ అంటే మిగతా పిండిలా ఎలాగో మనకి మెత్త మెత్తగానే ఉంటాయి. సో వేగిన తర్వాత ఆ లోపల బంగాళదుంప పన్నీర్ టెక్స్చర్ చాలా బాగా అయింది, సాఫ్ట్ గా. అండ్ పైనుంచి మళ్ళీ మనము బ్రెడ్ పౌడర్ కూడా అద్దుకున్నాము, అది కొంచెం ఎక్స్ట్రా క్రంచీగా. సూపర్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, నగ్గెట్స్ చాలా బాగున్నాయి, క్రంచీ క్రంచీగా, టేస్టీగా. అండ్ పన్నీర్ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తోంది ఇందులో. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వెన్నను మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం, రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటాము. దీనివల్ల టేస్ట్ యాడ్ అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, శరీరానికి శక్తి లభిస్తుంది. ఇలా వెన్నతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ వెన్న అనేది ఫ్రెష్గా ఉండాలి అంటే వెన్నని మంచి కాటన్ క్లాత్లో చుట్టి ఆ క్లాత్ మీద కాస్త వెనిగర్ కూడా చల్లి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వెన్న కొద్ది రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ 4 టేస్టీ వెరైటీస్ చూసేస్తారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. చీజీ వెజ్ కుర్మాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా ఇది గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా యూస్ఫుల్, ఎందుకంటే చీజ్లో విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉంటుంది. మనం కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేయాలని కాదు. సో ఒక్కొక్క మనిషికి కూడా సుమారుగా 350 to 400 grams క్యాలరీస్ ఇందులో రావచ్చు. తర్వాత మష్రూమ్ కాజు మసాలా. కాజు ఉంది కాబట్టి ఇట్స్ అ హై క్యాలరీ, కానీ మష్రూమ్ అండ్ టొమాటోస్ చాలా చాలా మంచి వెజిటబుల్స్ అండి. ఈ రకమైన వెజిటబుల్స్ మనం గనక తరచూ తీసుకుంటే క్యాన్సర్ నివారణకి కూడా బాగా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా టొమాటోస్ ప్రోస్టేట్ క్యాన్సర్కి నివారణగా పనిచేస్తుంది. మష్రూమ్స్ కొన్ని రకమైన క్యాన్సర్స్కి, ట్యూమర్స్కి చక్కగా ఇట్ ఈస్ యాంటీ ట్యూమర్. టొమాటో బిర్యానీ వెరీ ఇంట్రెస్టింగ్. టొమాటోస్తో పాటు మనకు బంగాళదుంపలు, గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి. సో ప్రోటీన్ కూడా వచ్చేసింది గ్రీన్ పీస్ ద్వారా. రైస్, సో ఇటువంటి రెసిపీస్ చూస్ చేసుకునేటప్పుడు రైస్ 50 grams అంటే ఈక్వల్ క్వాంటిటీ, 50% రైస్ తీసుకుంటే 50% వెజిటబుల్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం ఇలాంటివి డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుందంటే రైస్ క్వాంటిటీ కూడా తగ్గించినట్టు ఉంటుంది, తృప్తిగా రైస్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. బాగుంటుంది కదండి. సో 100% ఇది కూడా మనం ట్రై చేయొచ్చు. పన్నీర్ నగ్గెట్స్. పన్నీర్ ఆల్రెడీ 100 grams ఆఫ్ పన్నీర్లో 24 grams ఫ్యాట్ ఉంటుందండి. సో మళ్ళీ దాని బంగాళదుంపలు, మైదా, కార్న్ఫ్లవర్ ఇవన్నీ కూడా హై కార్బోహైడ్రేట్. సో హై కార్బోహైడ్రేట్తో పాటు ఈ హై ఫ్యాట్ కంటెంట్ అనేవి తీసుకుంటే ఖచ్చితంగా వీఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్, ఎందుకంటే మనకు క్యాలరీస్ బాగా పెరిగిపోతాయి. బాగా ఫ్యాట్ కంటెంట్ కూడా సాలిడ్గా ఉంటుందండి. ఇవి ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ఓకే,
దట్స్ ఎనీథింగ్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు, కానీ అప్పుడు కూడా మనకు ఫ్యాట్ కంటెంట్ విపరీతంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ట్రై చేసుకోవాలి. రాజుగారు ఈరోజు అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి, Okay. కానీ మీరు చూపించిన రెండు కూడా మంచి టేస్టీ వెరైటీస్, కొంచెం డిఫరెంట్ వెరైటీస్. డిఫరెంట్ గా. ఎందుకంటే కుర్మాలో ఆ చీజ్ టేస్ట్ అనేది చాలా బాగుంది. ఓకే. అండ్ నగ్గెట్స్ కూడా జనరల్ గా ఎక్కువ వెజిటబుల్స్ లేదా నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు ఆ కాంబినేషన్ లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, అవునండి. కానీ ఇలా పన్నీర్ తో నగ్గెట్స్ కూడా చాలా చాలా క్రంచీగా టేస్టీగా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని కూడా మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.